వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అయింది. ఆలుగడ్డ బజ్జీ ఎలా చేసుకోవాలంటే, ఇగో శనగపిండి తెచ్చుకున్నాం, అందులో కారం, తగినంత ఉప్పు, సోడా, ఓమా వేసి కలుపుకున్నాం. ఆలుగడ్డను పలసగా కోసుకున్నాం. ఇక పిండిలో ముంచాలి. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ముగ్గురు పెట్టి అందులో నూనె పోసినాం. నూనె వేడైంది. ఇలా పిండిలో ముంచుకోవాలి, వేస్తూ ఉండాలి. ఆలుగడ్డలు మొత్తం ఇట్లా వేసుకోవాలి. ముందుగానే ఇట్లా పిండిలో ముంచుకోవాలి. ఇలా ముగ్గురులో వేసుకోవాలి. మొత్తం ఇలానే ముంచుకుంటూ వేసుకోవాలి. మధ్య మధ్యన ఇలా మర్రేస్తూ ఉండాలి. ఆలుగడ్డ బజ్జీలు ఎలా ఉబ్బుతున్నాయో ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి స్పెషల్గా ఇలా ఆలుగడ్డ బజ్జీలు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ గోల్ని తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే ఆలుగడ్డ బజ్జీలు చేసుకోవాలి. ఆలుగడ్డ బజ్జీలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి, మళ్ళీ కావాలనిపిస్తుంది.